హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 104. నో, నేను అప్పుడే పెళ్లి చేసుకున్నానా? నేను బయటకు వెళ్ళి మాస్టర్ చేయాలనుకుంటున్నాను. గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదగాలని నా అంబిషన్ అంటూ స్వప్న తన మనసులో ఉన్న కోరికను బయట పెడుతుంది. తన మాటలు వినగానే ఫనీ ఆనందం నీరుగారిపోతుంది. లోపలికి వస్తున్న ఫనీతో పాటే యష్ అడుగులు కూడా అక్కడే ఆగిపోయి ఫనీ వైపు బాధగా చూస్తుంటాడు. స్వప్న పక్కనే కూర్చున్న దీక్ష వాళ్ళు రావడం చూసి అక్కడే ఆగారేంటి యష్, రండి లోపలికి అని అంటుంది. పద ఫనీ అంటూ యష్ ఫనీ వెన్ను మీద చేయి వేసి తీసుకొని వస్తుంటాడు. స్వప్న కూడా వాళ్ళు రావడం చూసి ఫనీ మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ చూసి తన మాటలు విన్నాడని అర్థం చేసుకుంటుంది. ఫనీతో పాటు యష్ కూడా వచ్చి స్వప్న వాళ్ళకి ఎదురుగా కూర్చుంటూ, కంగ్రాట్స్ స్వప్న, నీ ఫోటో పేపర్లో పడిందని ఫనీ వచ్చి చెప్పాడు అని అంటాడు యష్ చేతుల్లో పేపర్ పట్టుకొని. థ్యాంక్ యూ బావగారు అని ఫనీ వైపు చూస్తుంది. కంగ్రాట్స్ స్వప్న, అండ్ నీ ఫర్దర్ స్టడీస్కి ఆల్ ది బెస్ట్ అని అంటాడు ఫనీ. ఫనీ మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ స్వప్న గమనిస్తూనే థ్యాంక్ యూ అని అంటుంది. బయటికి వెళ్ళి చదవడం ఏంటి? నీకు చదువుకోవాలనిపిస్తే ఇక్కడే చదువుకో, బయటికి వెళ్ళే ఖర్చు మనం ఎక్కడ పెడతాము అని అంటుంది జానకి గారు. నాకు కొంత స్కాలర్షిప్ వస్తుందమ్మా, మరికొంత అమౌంట్ పెట్టుకుంటే నేను బయటికి వెళ్ళగలుగుతాను. నేను చేయాలనుకున్న కోర్స్ ఇక్కడ స్టాండర్డ్గా లేదు, అందుకే బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది స్వప్న. అలాంటి నిర్ణయాలు తీసుకోకు, ఇక్కడే ఏదో ఒకటి చదువుకో అని జానకి గారు అంటూ ఉండగా, స్వప్న కెరీర్కి అడ్డు చెప్పకండి అత్తయ్య గారు, తనంత ఆసక్తిగా చదువుకోవాలనుకుంటున్నప్పుడు తను కోరుకున్నట్టుగానే చదువుకోనివ్వండి అని అంటాడు యష్. నువ్వు కోరుకోవడం మంచిదే స్వప్న, కానీ బయటికంటే మన ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకోవాలి కదా అంటాడు రామ్మూర్తి గారు. డబ్బు గురించి మీరు వరీ కాకండి మావయ్య గారు, స్వప్న బాధ్యత నేను తీసుకుంటానని ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక తన నిర్ణయానికి అడ్డు చెప్పకండి అంటాడు యష్. కానీ స్వప్న మీద కోటి ఆశలు పెట్టుకున్న ఫనీ మాత్రం నిరుత్సాహంగా కూర్చొని ఉంటాడు. స్వప్న అదంతా గమనిస్తూనే ఉంటుంది. స్వప్నతో పాటు దీక్ష కూడా ఫనీని గమనిస్తూనే ఉంటుంది. ఫనీ పరిస్థితికి యష్ కూడా బాధగా ఉన్నా స్వప్న కోరుకున్నట్టుగా తన కెరీర్ ఉండాలని అనుకుంటున్నాడు కాబట్టి స్వప్న విషయంలో అలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఫనీ మనసులోనే బాధపడుతూ, సో స్వప్న నన్ను యాక్సెప్ట్ చేయదని అర్థమైంది, చదువు కోసం దూరంగా వెళ్ళిపోతుందన్నమాట అని అనుకుంటాడు. అంతలోనే ఫనీకి ఫోన్ కాల్ వస్తుంటే ఆ కాల్ చూసి, మా అక్క కాల్ చేస్తుంది యశోధర్, మాట్లాడి వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని బయటకు వెళ్తాడు. ఆడపిల్లవి బయటికి పంపించాలంటే కాస్త భయంగా ఉందే అని అంటుంది జానకి గారు స్వప్నతో. నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉన్నావమ్మా, ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా బయటికి వెళ్ళడం ఇప్పుడు మామూలు అయిపోయింది. నా చదువు అయిపోగానే తిరిగి ఇక్కడికే వస్తాను కదా, నా గురించి అలాంటి భయాలు పెట్టుకోకు అని అంటూ స్వప్న లేచి ఫనీ వెళ్ళిన వైపు వెళ్తుంది. స్వప్న ఫనీతో మాట్లాడడానికి వెళ్తుందని యష్ దీక్ష అర్థం చేసుకుంటారు. యష్కి ఫనీకి కాఫీ కలిపి తీసుకురామ్మా అని అంటుంది జానకి గారు దీక్షతో. సరేనమ్మా అని చెప్పి దీక్ష వెళ్ళిపోతుంది. చందు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు యష్ ఇల్లంతా చూస్తూ. వాడు ఫెయిల్ అయ్యాడు కదా, ఇంటికి రావడానికి మొహం లేక బయట ఎక్కడ తిరుగుతున్నాడో అని అంటుంది జానకి గారు. చందుని కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి మావయ్య గారు, డబ్బుని విలువైన వస్తువుల్ని చందు కంట పడనివ్వకండి అని అంటాడు యష్. అలాగే చేస్తున్నాం యష్, కానీ మాకు మేము జాగ్రత్త పడే కంటే వాడిలో బుద్ధి వస్తే బాగుండని ఎదురు చూస్తున్నాం అని అంటాడు రామ్మూర్తి గారు. చందు చిన్నపిల్లాడు మావయ్య గారు, ఇంకా చందుకి జీవితం అంటే తెలియడం లేదు, కాస్త వయసు వస్తే అతనే తెలుసుకుంటాడులే అని అంటాడు యష్. అలా అనే ఊరుకుంటున్నాను అని అంటాడు రామ్మూర్తి గారు కొడుకు గురించి బాధపడుతూ. ఫనీ కాలు మాట్లాడుతూ, సరే అక్క, నేను కాసేపట్లో బయలుదేరి నీ దగ్గరికి వస్తానులే, ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి లోపలికి యష్ దగ్గరికి వెళ్ళబోతుండగా అప్పుడే స్వప్న ఎదురుగా వస్తుంటుంది. తన వైపే వస్తున్న స్వప్నని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే స్వప్న దగ్గరికి వచ్చి, మీతో మాట్లాడాలి ఫణి గారు అని అంటుంది. ఎప్పుడు పేలాల మొహం అంటూ వెటకారంగా పిలిచే స్వప్న ఇప్పుడు సీరియస్గా అలా అనడం చూస్తూ, దేని గురించి స్వప్న అని అడుగుతాడు. అదే, మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు కదా, మీకు నా మీద అలాంటి ఫీలింగ్స్ ఎందుకు కలిగాయో, ఎలా కలిగాయో నాకు తెలియదు,
ఒకవేళ నా మీద మీకు అలాంటి ఫీలింగ్స్ కలగటానికి నా బిహేవియర్, యాటిట్యూడ్ కారణమైతే నన్ను క్షమించండి. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్‌లోకి వచ్చి నాకంటూ ఒక ఐడెంటిఫై సంపాదించుకోవాలని నా అంబిషన్. నా ఆశయం నెరవేరాలంటే ప్రేమ, పెళ్లి అడ్డు రాకూడదని, అవి నన్ను డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటున్నాను. దయచేసి నా మనసులో ఉన్న కోరికను అర్థం చేసుకోండి అని అంటుంది. గుడ్ స్వప్న. ఒక రకంగా నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయకపోవడానికి బాధపడుతున్నా, నీ వ్యక్తిత్వాన్ని, సమయస్ఫూర్తిని, నీ మీద నువ్వు పెట్టుకున్న బాధ్యతని, నీ భవిష్యత్తు మీద నువ్వు పెట్టుకున్న ఆశయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. ప్రామిస్ చేసి చెప్తున్నాను. నీ అంబిషన్‌కి నేనెప్పుడూ అడ్డురాను. ఈ విషయం గురించి నువ్వసలు వర్రీ కావాల్సిన అవసరమే లేదు. అంటే ఇంకొకసారి నేను నిన్ను చూడాలని, కలవాలని, నిన్ను డిస్టర్బ్ చేయాలని ఇక నేను కూడా అనుకోను. అసలు నేనంటూ ఒకడిని ఉన్నాననే విషయాన్ని కూడా నువ్వు పూర్తిగా మర్చిపోయి నీ అడుగులు ముందుకు వెయ్యి. ఆల్ ది బెస్ట్ అని అంటాడు. స్వప్న కాస్త సంతోషపడుతూ, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఫణి గారు. మీరు కూడా నా గురించి ఆలోచించడం మానేసి మరొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే మీ భవిష్యత్తుకి మంచిది అని అంటుంది. ఫణి సమాధానం చెప్పకుండా మౌనంగా తలదించుకుంటాడు. మీకు నేను మిస్ అయినా నాకన్నా అందమైన అమ్మాయి, మంచి అమ్మాయి మీ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అని అంటుంది. అప్పుడే దీక్ష కాఫీ కప్పులతో అక్కడికి వస్తుంది. నాకు కాఫీ తాగే టైం కూడా లేదు దీక్ష గారు. మా అక్క ఊరి నుండి వచ్చింది. నేను అర్జెంటుగా వెళ్ళాలి ప్లీజ్ అని అంటాడు ఫణి. కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా అంటుంది దీక్ష. లేదండి, ఇప్పటికే లేట్ అయింది. నేను వెళ్ళాలని యశోదరికి చెప్పండి చివరిగా స్వప్ అని చివరిగా స్వప్న వైపు చూసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటాడు. స్వప్న ఏం మాట్లాడిందో దీక్ష కూడా అర్థం చేసుకొని తన భవిష్యత్తు గురించి పెట్టుకున్న ఊహలకి తను కూడా అడ్డు చెప్పకూడదనుకొని కాఫీ తీసుకో స్వప్న అని అంటుంది. స్వప్న కాఫీ తీసుకొని తాగుతూ తన ఆలోచన తను ఉండిపోతుంది. యష్ కూడా కాఫీ ఇవ్వాలి అని చెప్పి దీక్ష ట్రేలో ఉన్న ఇంకో కప్తో యష్ దగ్గరికి వెళ్తుంది. యష్ హాల్లో నుంచి వచ్చి ఒక రూమ్లో ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. కాఫీ తీసుకో యష్ అని చెప్పి కప్పిస్తుంది. యష్ కాఫీ తీసుకొని తాగుతుంటాడు. ఫనీకి ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు యష్ అని అంటుంది. స్వప్న నిర్ణయం విన్నాక వెళ్ళిపోతాడని నేను కూడా అనుకున్నాను అని అంటాడు. స్వప్న నిర్ణయం ఫనీ మనసుని చాలా బాధ పెడుతున్నట్టుంది యష్ అని అంటుంది. అవును, కోరుకున్న ప్రేమ దూరమవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మనకి తెలియనిది ఏముంది. కాకపోతే స్వప్న నిర్ణయానికి మనం కానీ ఫనీ కానీ అడ్డు చెప్పడం కరెక్ట్ కాదు కదా అంటాడు. అవును అన్నట్టుగా దీక్ష మౌనంగా ఉండిపోతుంది. యష్ కాఫీ తాగుతూనే దీక్ష మొహంలోకి చూస్తూ ఆ రోజు దీక్ష చదువుని మధ్యలోనే ఆపి రావడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. యష్ ఏదో ఆలోచనలో ఉన్నాడని దీక్ష కూడా గ్రహించి ఏమైంది యష్ అని అడుగుతుంది. యష్ కాఫీ తాగిన కప్పు పక్కకు పెట్టి స్వప్నలాగా నువ్వు కూడా నీ చదువు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు కదా అని అడుగుతాడు. ఇప్పుడు నా గురించి ఎందుకులే యష్ అని చెప్పి వెళ్ళబోతుండగా దీక్ష చేయి పట్టుకుని ఆపి తనని దగ్గరికి తీసుకొని నీ చదువు మధ్యలో ఆగిపోవడానికి నేనే కారణం, సారీరా అంటాడు. అయ్యో యష్, జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు సారీ ఎందుకు అని అడుగుతుంది. అసలు ఆ రోజు నువ్వు అలా చదువు మధ్యలోనే ఆపి రావడం నీ తప్పు కూడా ఉంది దీక్ష. ఏది ఏమైనా నువ్వు తెగించి నీ చదువు పూర్తి చేసుకుని ఉండాల్సింది అని అంటాడు. నిజమే యష్, కానీ అప్పుడు జరిగిన సంఘటనకి నీకు మొహం చూపించడానికి కూడా ధైర్యం లేక చదువు వదిలేసి వచ్చాను. ప్రేమలో పడి నా చదువుని వదిలేసి వచ్చి నా తల్లిదండ్రుల్ని ఎంత బాధ పెట్టానో నాకు తెలుసు. మనసుకు కష్టం అనిపించినా చిన్న చిన్న ఉద్యోగాల కోసం రోడ్ల వెంట తిరిగి చివరికి కష్టమైన ఆ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండటం చూసి చదువు ఆపడం ఎంత తప్పు అనేది అప్పుడే అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు స్వప్న తన ఆంబిషన్ తీర్చుకోవడానికి ముందుకు అడుగులు వేస్తుంటే అది చూసి నేను గర్వపడుతున్నాను. దానిలో నన్ను నేను కూడా చూసుకుంటున్నాను. నా అనుభవంలో నాకు అర్థమైంది ఏంటి అంటే ప్రేమ కోసం చదువుని అశ్రద్ధ చేస్తూ భవిష్యత్తుని నాశనం చేసుకోకూడదని తెలుసుకున్నాను అని అంటుంది. గుడ్, అందుకే ఆగిపోయిన నీ చదువుని మళ్ళీ కంటిన్యూ చేయమంటున్నాను అంటాడు యష్. దీక్ష అర్థం కానట్టుగా చూస్తూ ఏంటి యష్ నువ్వు అనేది
అని అడుగుతుంది. నేను చెప్పేది నీకు అర్థమైంది. కొన్నేళ్ల క్రితం ఆగిపోయిన నీ చదువుని తిరిగి మొదలు పెడుతున్నావు. నాలాంటి చదువురాని మూర్ఖుడికి చదువుకోవడం అంటే కష్టం కానీ, సరస్వతి కటాక్షం ఉన్న నీలాంటి తెలివైన అమ్మాయికి చదువుకోవడం పెద్ద కష్టమేమి కాదు. నువ్వు ప్రైవేటుగా ఎంఎస్సీ చేస్తున్నావు. దానికి రెడీగా ఉండు అని అంటాడు. ఈ వయసులో మళ్ళీ చదివేంటి యష్ అని అడుగుతుంది. ఇప్పుడు నువ్వేమీ పండు ముసలిదానివి కాలేదు. మనకి ఇంకా భవిష్యత్తు ఉంది. ఇప్పుడైనా నువ్వు చదువు పూర్తి చేసి ఆగిపోయిన నీ ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చు. స్వప్నతో పాటు నిన్ను కూడా ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నాను. సూపర్ స్టార్ యశోధర్ భారీగా కాకుండా నీకంటూ ఒక సొంత ఐడెంటిటీ ఉండాలి. నా మీద నువ్వు పెట్టుకున్న ఆశయాన్ని నేను నెరవేర్చినప్పుడు నేను నీ మీద పెట్టుకున్న ఆశయాన్ని నెరవేర్చలేవా దీక్ష అని అడుగుతాడు. నేను చదువుకోవాలని నీకు అంత కోరికగా ఉంటే తప్పకుండా నేను మళ్ళీ నా చదువుని కొనసాగిస్తాను యష్ అని అంటుంది. యష్ సంతోషపడుతూ తన మొహాన్ని చేతిలో తీసుకొని, నా బంగారం నేను చెప్పిన మాట వింటుంది అంటాడు. దీక్ష కూడా నవ్వుతూ అంతలోనే మళ్ళీ ఏదో ఆలోచనలోకి వెళ్ళి, కానీ యష్, నేను ఎప్పుడు తల్లిని అవుతానా అని అత్తయ్య గారు ఎదురు చూస్తున్నారు. మరి దీనికేంటి నీ సమాధానం అని అడుగుతుంది. నువ్వు నీ ఇల్లాలి బాధ్యతను నిర్వర్తిస్తూనే ఈ చదువు కొనసాగిస్తావు దీక్ష. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండు. నా పూర్తి సహకారం నీకు తోడుగా ఉంటుంది కాబట్టి నీ మీద ఎన్ని బాధ్యతలు ఉన్నా నువ్వు ఈజీగా నిర్వర్తించుకొని వస్తావు. సో బీ హ్యాపీ అంటాడు నవ్వుతూ. దీక్ష సంతోషపడుతూ, ఇవాళ నాకు ఇంకా బాగా నచ్చావు యష్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ యష్ని హక్ చేసుకుంటుంది. యష్ కూడా సంతోషపడుతూ హృదయంలో ఒదిగిపోయిన తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని తల నిమురుతుంటాడు. కొన్ని రోజులకి ఒక ఫనీ తప్ప యశోధర్ వాళ్ళ ఫ్యామిలీ, రామూర్తి గారి ఫ్యామిలీ మెంబర్స్, లల్లి వాళ్ళు, శరత్ దంపతులు అందరూ వచ్చి స్వప్నకి ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇస్తుంటారు. మరి కొద్దిసేపటికి స్వప్న ఎక్కిన ఫ్లైట్ గాలిలో వెళ్తుంటుంది. స్వప్న వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత ఇక యష్ కోరుకున్నట్టు దీక్ష కూడా చదువుకోవడం ప్రారంభిస్తుంది. తనకి స్పెషల్ క్లాసులుంటే షూటింగ్ లేని రోజు యషే తన్ని దగ్గరుండి క్లాసెస్కి తీసుకెళ్తుంటాడు. యష్ బిజీగా ఉంటే మాత్రం శరత్ తీసుకెళ్తుంటాడు. ఒకరోజు యష్, ఫణి, అడ్వకేట్ జయచంద్ర ఎదురుగా కూర్చొని ఉంటారు. శృతి గతం మర్చిపోయినట్టుగా నాటకమాడిన విషయాన్ని దాదాపు మనం కోర్టులో నిరూపించినట్టే. ఇకపోతే శృతికి ఆ విక్రమ్కి ఫిజికల్ రిలేషన్ ఉందని, ఇద్దరూ కలిసి మిమ్మల్ని మోసం చేసినట్టుగా, అలాగే మీకు శృతికి ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదని కోర్టులో నిరూపించాలి. ఇవన్నీ కోర్టులో నిర్ధారణ అయితే తర్వాత సినిమా స్క్రిప్ట్ని మనం చూపించాల్సి వస్తుంది. సినిమా స్క్రిప్ట్లో మనం రాసిన ప్రతి సీన్ కూడా మీ నిజ జీవితంలో జరిగింది అని మనం కోర్టులో నిర్ధారణ చేయగలగాలి. అప్పుడే మనం ఈ కేసు మీద స్ట్రాంగ్గా ఉన్నట్టు అని అంటాడు జయచంద్ర. సరే లాయర్ గారు, మీరు అన్నట్టుగానే నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని స్క్రిప్ట్లో పొందపరిచాము. ఇందులో మీకు ఎలాంటి డౌట్ లేదు. ఇది టోటల్ సినిమా స్క్రిప్ట్ అని చెప్పి ఫణి ఆ మూవీ స్క్రిప్ట్ని అందిస్తాడు. జయచంద్ర ఆ స్క్రిప్ట్ని తిరిగేసి, గుడ్, మా నిజ జీవితాన్ని ఆధారంగా సినిమా తీయడానికి ఒప్పుకున్నామని శృతి, విక్రమ్ అగ్రిమెంట్ చేశారు కాబట్టి ఇదే వాళ్ళ నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, వీటి ప్రకారమే సినిమా నిర్మించబోతున్నామని సాక్ష్యాధారాలతో నిరూపిస్తే 99% మనం ఈ కేసుని గెలిచినట్టే యశోధర్ అని అంటాడు అడ్వకేట్. ఈ కేసు గెలుస్తామనే నమ్మకం నాకు కూడా ఉంది అడ్వకేట్ గారు. ఆ స్క్రిప్ట్లో నుంచి నాకు నా భార్యకు సంబంధించిన ఆ సీన్ ఒక్కటి మాత్రం ఎలాగైనా తొలగించేలా చూడండి. ఈ సీన్ లేకుండా సినిమా చేయగలిగితేనే నేను ఈ కేసుని గెలిచినట్టు అవుతుంది అంటాడు యష్. మన ప్రయత్నం మనం చేద్దాం యశోధర్, కానీ ఈ విషయం మీద తీర్పు ఎలా వస్తుందనేది నేను గ్యారంటీ ఇవ్వలేను అని అంటాడు. యష్ ఆలోచన ఉండిపోతే ఫణి భుజం తట్టి, డోంట్ వర్రీ అని అంటాడు. శృతి ఒక ప్రొడ్యూసర్తో ఫోన్లో మాట్లాడుతూ, నేను అసలు ఎలాంటి మోసం చేయలేదని కోర్టులో నిరూపణ అవుతుంది ప్రొడ్యూసర్ గారు. ఈ వంకతో నాకు వేషాలు ఇవ్వకుండా ఉండటం మీకు న్యాయం కాదు అంటూ వేడుకుంటుంది. నీ మీద ఇంత నెగిటివ్ వెర్షన్ వచ్చినప్పుడు నిన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తే మేము నెత్తి మీద గుడ్డ వేసుకోవటమే అని అంటాడు ఆ ప్రొడ్యూసర్. అలా అనకండి, హీరోయిన్గా కాకపోయినా ఇంకేం పాత్రలున్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దిగి వస్తుంటుంది. మేము నీకు ఎలాంటి అవకాశం ఇవ్వలేము, ఇంకొకసారి ఇలా ఫోన్ చేసి విసిగించకు అంటూ అతను ఫోన్ పెట్టేస్తాడు.
ఛ! నా పరిస్థితి రాను రాను ఇలా దిగజారిపోతుందేంటి అని అనుకుంటూ ఉండగా తన ఫోన్‌కి మరో కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో అంటుంది. కొన్ని నెలలుగా మీ హౌస్ లోన్‌కి బకాయిలు చెల్లించడం లేదు. త్వరలో మీకు నోటీస్ వస్తుంది. దాని ప్రకారం రెస్పాండ్ అవుతూ డబ్బు కట్టకపోతే మీ ఇల్లు జప్తు చేసే పరిస్థితులు కూడా వస్తాయి అని చెప్పి అటునుంచి మాటలు వినపడుతుంటాయి. నోటీస్ వరకు వద్దండి. నేను ఎలాగైనా లోన్ క్లియర్ చేస్తాను అంటుంది శృతి. మా రూల్స్ మేము ఫాలో అవ్వాలి కాబట్టి మీకు నోటీస్ ఇవ్వక తప్పదు. ఉంటాము అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ కాల్ పెట్టగానే ఇంకొక కాల్ వస్తుంటుంది. చిరాకు పడుతూనే లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. మీరు ఇంకా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించలేదు మేడం అంటూ వినపడుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఏదో ఒక సమాధానం చెప్పి ఫోన్ పెట్టేసి యష్ నా మొగుడు అవుతాడు కదా అని కారు, బంగ్లా అంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వచ్చి ఇప్పుడు అప్పుల పాలయ్యాను. ఒక్కడు కూడా నాకు వేషాలు ఇవ్వడం లేదు. అప్పులు మాత్రం వెంటాడుతున్నాయి. నా జీవితం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో పడుతుందని అస్సలు అనుకోలేదు. నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ఒక్క ఆట ఆడుకుందాం అనుకుంటే ఆ కెమెరా ఏమో ఇంతవరకు దొరకలేదు. దానికి కాళ్ళు లేవు కాబట్టి ఇంట్లోకొచ్చిన కెమెరా బయటికైతే వెళ్ళదు కదా! ఎక్కడ ఉన్నావో దొరికి చావవే అంటూ తిట్టుకుంటూ కెమెరా వెతుకుతూ ఉంటుంది. చందు తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి కాలేజీ నుంచి బయటకొస్తూ, మా స్వప్నక్క ఇక్కడ లేదు కాబట్టి ఇక మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడంటే అప్పుడు మనం కలుసుకోవచ్చు అని అంటాడు. నిజంగానా? అయితే మీ స్వప్నక్క వచ్చి మళ్ళీ మనల్ని కొట్టడం లాంటిది చేయదు కదా? అని అడుగుతుంది ఆ అమ్మాయి హుషారు పడుతూ. తను ఇక్కడ లేదని చెప్తుంటే ఇంకెందుకొస్తుంది? మనకిక పూర్తి స్వేచ్ఛ దొరికినట్టే అని చందు అంటూ ఉండగా శరత్ కారు వచ్చి ఆగుతుంది. అబ్బా! ఈ అన్నయ్య ఒకడు అని చందు అనుకుంటూ ఉండగా శరత్ కారు దిగి ఆ అమ్మాయి వైపు చూస్తుంటాడు. ఇవాళ ఇంత ఎర్లీగా వచ్చావేంటి అన్నయ్య అని అడుగుతాడు చందు. ఇక నుంచి ఇలాగే వస్తాను. ఇది మీ బావగారి ఆర్డర్. వచ్చి కారెక్కు. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు శరత్ సీరియస్‌గా చూస్తూ. నాకు కొంచెం బయట పని ఉందా అన్నయ్య అని అంటాడు చందు. ఆ అమ్మాయితో తిరగడమేనా నీ పని అని అడుగుతాడు శరత్. ఆ అమ్మాయి భయంగా చూసి నేను వెళ్ళిపోతున్నాను చందు అని చెప్పి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే చందు విసుగ్గా వచ్చి కారు వెనుక సీట్లో కూర్చుంటాడు. చందుని గమనిస్తూనే శరత్ వచ్చి కారు స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు. ఇంటికి వచ్చిన చందు విసురుగా లోపలికి వచ్చి తల్లిదండ్రులు లెక్క చేయకుండా రూమ్లోకి వెళ్తాడు. వీడికి బుద్ధి రాదు అని అనుకుంటారు ఆ తల్లిదండ్రులు. దీక్ష కిచెన్లో ఉంటే పద్దు అక్కడికి వచ్చి నిన్ను కిచెన్లోకి రావద్దని చెప్పాను కదమ్మా, వెళ్ళి చదువుకో అని అంటుంది. చదువుకునే టైంలో చదువుకుంటున్నానులే అత్తయ్య గారు, నా చదువుని నేనేమీ నిర్లక్ష్యం చేయడం లేదు అని అంటుంది కూరగాయలు కట్ చేసి స్టవ్ మీద కడాయిలో వేస్తూ. యష్ షూటింగ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి అక్కడికి వస్తూ అవునవును, పగలంతా ఆ పని ఈ పని అంటూ టైంపాస్ చేసి నైట్ 1 గంట వరకు నిద్ర లేకుండా కూర్చొని చదువుతుందమ్మా అంటూ వస్తాడు. రాత్రి ఓ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంటే చేసుకున్నాను యష్, అందుకే ఆ టైం వరకు పట్టింది అని అంటుంది దీక్ష. అవన్నీ నాకు చెప్పొద్దు దీక్ష, నిన్ను చదువుకోమన్నాను కదా అని నీ ఆరోగ్యం పాడు చేసుకొని చదువుకోవాల్సిన అవసరం లేదు అంటాడు కాస్త కోపంగా చూస్తూ. బాగా చెప్పావు యష్ అంటూ ప్రతాప్ గారు కూడా అక్కడికి వస్తారు. ఏంటి మావయ్య మీరు కూడా అని అంటుంది దీక్ష. ఎక్కడ కరెక్ట్ అనిపిస్తుందో అక్కడ నేను సపోర్ట్ చేస్తానమ్మా అని అంటాడు ప్రతాప్ గారు. మీ ముగ్గురు ఒకటైపోయారన్నమాట అంటుంది దీక్ష. మీ ముగ్గురు ఇంతగా చెప్తున్నా మరి నువ్వు వినడం లేదు కదా అంటుంది పద్దు. అసలు పని చేయకుండా ఉండడం నా వల్ల కాదు అత్తయ్య గారు అని అంటుంది గరిటెతో కూర కలుపుతూ. అయితే ఇక చదువు మానే అంటాడు యష్. అదెలా కుదురుతుంది, అసలు మానేయను అంటుంది దీక్ష. చదువుకోవాలంటే ఇలా కిచెన్లోకి రాకుండా ఉండు అంటూ ఆర్డర్ వేస్తాడు. కిచెన్లోకి రాకుండా ఉండలేను కానీ కాకపోతే రాత్రిలాగా నిద్ర మానుకొని చదువుకోనులే అని అంటుంది. మీ కోడలు కొన్ని విషయాలు చాలా మొండిది నాన్న, చూసారా, ఇంతగా చెప్తున్నా వింటుందేమో అంటాడు యష్. అది మీరు మీరు తేల్చుకోండ్రా పద్దు, నా కళ్ళజోడు దొరకటం లేదు, చూసి ఇద్దురా అని చెప్పి భార్యను తీసుకుని వెళ్తాడు ప్రతాప్ గారు. యష్ కూడా కాస్త కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే దీక్ష చేయి పట్టుకుని ఆపి నా మీద కోపంగా ఉన్నావా యష్ అని అడుగుతుంది. ఉండనా మరి అని అంటాడు కాస్త సీరియస్గా చూస్తూ. ఇప్పుడు నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతుంది. ఇది కోపం కాదురా, బాధ. అనవసరంగా నిన్ను చదువుకోమని చెప్పి
నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది అని అంటాడు. నాకేమి ఇబ్బంది లేదు యష్. చదువుకోవడం అంటే నాకు ఇష్టమే కదా! ఇంకెప్పుడు అలా నిద్ర పాడు చేసుకుంటూ చదువుకోనులే అని అంటుంది. సరే, అదే మాట మీద ఉండు అని చెప్పి పెదవుల మీద చిరుముద్దిచ్చి నేను షూటింగ్‌కి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. యష్ అభిమానానికి దీక్ష నవ్వుతూ తిరిగి పనిలో పడుతుంది. ఇలా రోజులు గడుస్తుంటాయి. రోజులు గడిచే కొద్దీ శృతి ఇంకా ఆర్థిక ఇబ్బందులతో అగాధంలో చిక్కుకొని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితికొచ్చి ఆ కెమెరా దొరికితే ముందు దాన్ని అడ్డు పెట్టుకొని ఈ ఆర్థిక సమస్యలు తీర్చుకోవాలి అనే నిర్ణయానికి వచ్చి ఇంట్లో ప్రతి వస్తువుని కదిలించి వెతకడం మొదలుపెడుతుంది. చివరికి ఫ్రిడ్జ్ వెనుక పడిన కెమెరా తన కళ్ళకి కనిపిస్తుంది. వర్డ్స్ తడబడి ఉంటే దయచేసి ఇగ్నోర్ చేయండి. పెద్ద వీడియోస్ చూస్తే పెద్ద వీడియోస్ చేయటానికి ఇదే ప్రాబ్లం. ఎక్కువగా వర్డ్స్ తడబడుతుంటాయి. సో, ఇగ్నోర్ చేయండి. అలాగే వీడియో మీద మీ కామెంట్స్ తెలుపుతూ లైక్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.